अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्त अखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयशमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वंदे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादि प्रणतोऽस्मि नित्यं श्रीपराशरभट्टार्यः श्रीरङ्गेशपुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे। उल्लासपल्लवितपालित सप्तलोकी निर्वाहकोरकितनेमकटाक्षलीलां श्रीरङ्गहर्म्यदलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः। नमः श्रीरङ्गनायक्यै यद्भ्रूविभ्रमवेदतः ईशेषितव्यवैषम्य निम्नोन्नतमिदं जगत् श्रीस्तनाभरणं तेजः श्रीरङ्गेशयमाश्रये చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ పరాశర భట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్రీగుణరత్న కోశాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు నిన్నటి రోజున 56వ శ్లోకాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేశాం. జనన భవన ప్రీత్యా దుగ్ధార్ణవం బహుమన్యసే జనని దయిత ప్రేమ్నా పుష్ణాసి తత్పరమం పదం ఉదధి పరమవ్యోమ్నో విస్మృత్య మాదృసరక్షణ క్షమమితి ధియా భూయః శ్రీరంగధామని మోదసే అని ఎదురుగుండా ఉండేటటువంటి రంగనాయకిని సేవిస్తూ భట్టర్ వారు ఆవిడ తిరుముఖ మండలంలో ఉండేటటువంటి ఆనందాన్ని గమనిస్తూ అనుగ్రహించినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం. తల్లికి అత్యంత ఇష్టమైనటువంటిది దుగ్ధార్ణవం బహుమన్యసే, బాగా ఆదరించేటటువంటిది ప్రదేశం ఏమిటి అంటే దుగ్ధార్ణవం క్షీరాబ్ది అని తెలియచేస్తూ, ఎందుకు జనన భవన ప్రీత్యా ఆవిడ పుట్టినటువంటి ఆవిర్భవించినటువంటి ఒక స్థలం కాబట్టి దాని పట్ల ఆవిడికి బహుమన్యసే అధికమైనటువంటి గౌరవము, ప్రేమ ఉంది, అతిశయము ఉంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. దయిత ప్రేమ్నా పుష్ణాసి తత్పరమం పదం, తత్పరమం పదం ప్రసిద్ధమైనటువంటి ఆ పరమపదాన్ని పుష్ణాసి వృద్ధిపరుస్తోంది. అక్కడ వేంచేసి ఉండి ఆ పరమపదానికి ఒక సమృద్ధిని కలిగిస్తోంది తల్లి అంటున్నారు. దేనికోసం? దయిత ప్రేమ్న, తన ప్రియుడైనటువంటి పరవాసుదేవుడి పట్ల ఉండేటటువంటి ప్రేమ వలన, ఆదరం వల్ల పరమపదంలో వేయించేసి ఉండి దానికి వృద్ధిని కలగచేస్తోంది తల్లి అని చెప్తున్నారు. అలాంటిది ఉదధి పరమవ్యోమ్నో విస్మృత్య, అలా తనకి ఆనందాన్ని కలిగించేటటువంటి దుగ్ధార్ణవాన్ని, ఉదధిని అంటే సముద్రాన్ని, పాల సముద్రాన్ని, పరమవ్యోమ్నాహ అంటే పరమాకాశము అని చెప్పబడేటటువంటి ఆ పరమపదాన్ని కూడా విస్మృత్య విస్మరించి మాదృసరక్షణ క్షమమితి ధియా, తన బిడ్డలను రక్షించడానికి ఇదే తగినటువంటి స్థలము అని భావించి శ్రీరంగధామని భూయః మోదసే, శ్రీరంగానికి చేరి అమితంగా ఆనందిస్తున్నావు. ఇక్కడ అర్చామూర్తిగా వేంచేసి ఉండి, శ్రీరంగనాయకిగా వేంచేసి ఉండి అమితంగా ఆనందిస్తున్నావు అనేటటువంటి విషయాన్ని భట్టర్ వారు తెలియజేశారు. ఈ శ్లోకం ద్వారా తల్లికి మన పట్ల ఉండేటటువంటి ఆ అమితమైనటువంటి వాత్సల్యాన్ని, ప్రేమను తెలియచేస్తూ ఇంకొక విషయం ఏం తెలియచేస్తున్నారు అంటే, స్వామికి అనేక రూపాలు ఉంటాయి. ప్రధానంగా 5 రూపాలను చెప్తూ ఉంటారు. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతారము అని 5 రూపాలుగా చెప్తూ ఉంటారు. అలా ఉన్నటువంటి రూపాలన్నిటిలో కూడా గొప్పదైనటువంటిది ఏది అని కనుక మనం ప్రశ్న వేసుకుంటే, అన్నీ సమానమైనటువంటి అన్నిటిలోనూ సమానంగా వైభవం ఉన్నప్పటికీ కూడా, ఆ పూర్ణత ఉన్నప్పటికీ కూడా ఏది గొప్పది, ఏది మనందరికీ చాలా
ఆశ్రయణీయమైనటువంటిది అంటే ఎదురుగుండా కనిపించేటటువంటి అర్చావతారము అని చెప్తూ ఆ అర్చావతార వైభవాన్ని మనకి తెలియజేస్తూ ఉంటారు పెద్దలందరూ కూడా. ఆ క్రమంలోనే భట్టర్ వారు తల్లి పరమపదంలో పెరియ పిరాటియారుగా అక్కడ వేయించేసి ఉన్నప్పటికీ కూడా, క్షీరాబ్దిలో లక్ష్మీ శ్రీదేవిగా అక్కడ వేయించేసి ఉన్నప్పటికీ కూడా, ఆ తర్వాత విభవావతారములలో లక్ష్మీ సీతాదేవిగా రుక్మిణిగా స్వామి వెంట ప్రతి అర్చావతారం ప్రతి విభవావతారంలో అనురూపగా వస్తున్నప్పటికీ కూడా మన అంతర్యామిగా స్వామి వేయించేసి ఉంటే అక్కడ కూడా ఆయనను విడిచిపెట్టకుండా అంతర్యామిత్వంగా ఉన్నటువంటి స్వామితో పాటు ఆవిడ వేయించేసి ఉన్నప్పటికీ కూడా అక్కడంతటా కలగనటువంటి ఆనందము ఎక్కడ ఆవిడకి కలుగుతోంది అంటే శ్రీరంగధామని భూయో మోదసే అని భట్టర్ వారు చెప్తున్నారు. శ్రీరంగంలో ఆ ఎదురుగుండా జీవులందరి చక్కగా సులభంగా సేవించుకోవడానికి తాను అర్చా తిరుమేనని పరిగ్రహించి అక్కడ వేయించేసి ఉండడం ఆవిడికి కూడా ఆనందాన్ని కలిగజేస్తోంది. భూయః మోదసే, శ్రీరంగధామని భూయః మోదసే అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. మన సాంప్రదాయంలో భగవానుడు కృష్ణ పరమాత్మ గీతోపదేశం చేసినటువంటి సందర్భంలో అందులో ఒక మాట చెప్తాడు. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వసః. పార్థ ఓ అర్జున, నన్ను ఎవరు ఆశ్రయించాలని కోరుకుంటున్నారో, ఏ విధంగా ఆశ్రయించాలని సంకల్పిస్తున్నారో, ఎలా నన్ను ఆశ్రయిస్తున్నారో వారికి వారి వారి సంకల్పానుసారంగా నేను నా రూపాన్ని చూపుతూ ఉంటాను. కొంతమంది పరమపదనాథుడి పట్లే ఈడుపడి ఉండి ఆ రూపాన్నే సేవించాలని కోరుకుంటూ ఉంటే వారికి పరమపదనాథుడుగానే స్వామి వారిని కటాక్షిస్తూ ఉంటాడు. కొంతమంది అర్చా తిరుమేని పట్లే ఈడుపడి ఉంటే వారికి అర్చా తిరుమేనిగానే పరమాత్మ కటాక్షిస్తూ ఉంటాడు. అదే ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వసః. ఓ పార్థ, ఎవరు ఎలా నన్ను సేవించాలని కోరుకుంటూ ఎలా నన్ను ఆశ్రయిస్తున్నారో అలాగే నేను వారిని కటాక్షిస్తున్నాను అనేటటువంటి విషయాన్ని చెప్పారు. అర్జునుడు ప్రారంభంలో ఒక మాట అడుగుతాడు. స్వామి కృష్ణ, నువ్వు ఇలా ఇన్ని విషయాలు చెప్తున్నావు, ఇంత జ్ఞానం నీకు ఎలా కలిగింది? నేనంటే ఎన్నో జన్మలు ఎత్తుతున్నానని చెప్తున్నావు, నీకు ఇన్ని జన్మలు ఉంటాయా అనేటటువంటి ఒక ప్రశ్న వేస్తాడు. ఎన్నో కొన్ని 4-5 ప్రశ్నలు వేస్తాడు. అందులో ఒక ప్రశ్న ఏమిటంటే, నాకు అనేక జన్మలు ఉన్నట్టుగా నీకు కూడా అనేక జన్మలు ఉన్నాయా అని అడుగుతాడు. దానికి స్వామి బహూని మే వ్యతీతాని, నాకు కూడా అనేక జన్మలు అని కాకుండా అవతారములు ఉన్నాయి అని స్వామి అక్కడ చెప్తాడు. మరి నాకెలా నాకెందుకు అవి గుర్తులేవు? నా పూర్వజన్మలు నాకెలా గుర్తులేవు, నీకెలా గుర్తున్నాయి అనేటటువంటి ప్రశ్నకి కూడా స్వామి సర్వజ్ఞుడు అనేటటువంటి సమాధానాన్ని అక్కడ అనుగ్రహిస్తాడు. అలా బహూని మే వ్యతీతాని అనేటటువంటి శ్లోకంలో చెప్పినట్టుగా పరిత్రాణాయ సాధూనాం, సాధువుల్ని రక్షించడం కోసం, సాధువుల్ని ఆనందింపచేయడం కోసం ఆయన అనేక అవతారాలు పరిగ్రహించాడు. దేవత తిరుమేనులను పరిగ్రహించి, మానుష తిరుమేనులను పరిగ్రహించి స్వామి ఎన్నో విధాలుగా ఇక్కడికి అవతరిస్తున్నాడు. అలా తాను అవతరించినటువంటి అవతారాలలో కొంతమంది ఈడుపడి నాకు సేవ సాయించాలి అని కొంతమంది కోరుకుంటే స్వామి అలాగే సేవిస్తూ ఉంటారు. ఒక చమత్కారంగా చెప్తారు ఒక కవి, కృష్ణుడంటే చాలా ఇష్టమట. కృష్ణుడి గురించే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకసారి స్వామి అతన్ని కటాక్షించడానికి రామచంద్రుడిగా అతని ముందు ప్రత్యక్షమై కటాక్షిస్తూ ఉంటే, స్వామి నీ కోదండం చాలా బాగుందయ్యా, నీ కిరీటం చాలా బాగుందయ్యా, నువ్వు వేసుకున్నటువంటి నగలు, బంగారు నగలు చాలా బాగున్నాయి, కానీ ఒక చిన్న విన్నపము, ఆ కోదండాన్ని పక్కన పడేసి నీ మురళిని ధరించి ఆ బంగారు కిరీటాన్ని పక్కన ఉంచేసి యశోదాదేవి ఆనాడు సమర్పించినటువంటి నెమలి పింఛాన్ని శిరస్సును ధరించి, అదిగో ఆ బంగారు ఆభరణాలన్నిటినీ కూడా తీసేసి యశోదాదేవి అలంకరించేటటువంటి ముత్యాల గొలుసులన్నిటినీ కూడా ధరించి నాకు కృష్ణుడిలా కటాక్షించవయ్యా అని కోరుకున్నాడట. అలా ఎవరు ఏ విధంగా ప్రార్థన చేస్తే, ఎవరు ఎలా
సేవించాలనుకుంటే అలా పరమాత్మ కటాక్షిస్తూ ఉంటాడు అని భగవద్గీతలో తానే చెప్పుకున్నాడు. మన సాంప్రదాయంలో పరమాత్మని చేరుకోవాలి, పరమాత్మని ఆశ్రయించాలి, పరమాత్మని చేరాలి, పరమాత్మకి నిత్య కైంకర్యం చెయ్యాలి అంటే ఎన్నో ఉపాయాలు ఉన్నప్పటికీ కూడా ఆ ఉపాయాలన్నిటిలో కూడా అతి సులభమైనటువంటి ఉపాయము ప్రపత్తి అని చెప్తారు. ప్రపత్తి ఎంత సులభమైనదో తెలియచేయడం కోసం దానిని వివరిస్తూ ప్రపత్తికి ఉండేటటువంటి నియమాలన్నిటినీ కూడా వివరిస్తూ శ్రీవచన భూషణంలో పిళ్ళై లోకాచార్యుల వారు ఒక సూత్రాన్ని మనకు అనుగ్రహిస్తారు. ప్రపత్తికు దేశ నియమము, కాల నియమము, ప్రకార నియమము, అధికార నియమము, ఫల నియమము ఇల్లై. ప్రపత్తిని అవలంబించేటటువంటి వారికి ఉండేటటువంటి సౌలభ్యం ఏమిటంటే, వారికి ఉండేటటువంటి ఒక సౌకర్యం ఏమిటి అంటే, ప్రపత్తి చేయడానికి దేశ నియమము అక్కర్లేదు. అంటే ఇప్పుడు కొన్ని కర్మలు చేయాలి. ఇప్పుడు పెద్దలు ఎవరైనా శరీరాన్ని విడిచిపెట్టి పితృ వేరే వారికి తగినట్టుగా ఆయా స్థానాలకు వెళ్ళినటువంటి ఆ పితృలందరికీ కూడా పితృకార్యాలు చేయాలి అంటే గయకు వెళ్ళి అక్కడ అర్థాన్ని సమర్పిస్తే విశేషంగా ఉంటుంది అని చెప్తారు. అలా కర్మను ఆచరించేటటువంటి వారికి దేశాన్ని బట్టి, వారు ఉండేటటువంటి స్థలాన్ని బట్టి ఒక్కొక్క వైశిష్ట్యం లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మ ఒకసారి అశ్వమేధ యాగాన్ని చేయాలని సంకల్పించి, కానీ ఒక్కసారే నేను చేస్తాను, కానీ అమితమైనటువంటి ఫలం నాకు కావాలి అని భావనతోటి ఎక్కడ ఈ లోకంలో ఎక్కడ చేస్తే అమితమైనటువంటి ఫలం కలుగుతుంది అంటే మహీసార క్షేత్రంలో చేస్తే అధికమైనటువంటి ఫలం కలుగుతుంది అని చెప్తే అక్కడ పెరుమాళ్ళు అనుగ్రహిస్తే అక్కడికి వెళ్ళి బ్రహ్మ చేశాడను, లేకపోతే కాంచీపురంలో చేస్తే అధికమైనటువంటి ఫలం లభిస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో కాంచీపురం వేయించేసి బ్రహ్మ అక్కడ యజ్ఞం చేశాడనో చెప్తారు. అలా కర్మ సిద్ధాంతాన్ని ఆచరించాలనుకునేటటువంటి వారికి ఈ దేశ నియమము, ఒక చోట చేస్తే అధికమైనటువంటి ఫలం వస్తుంది అనేటటువంటి ఒక నియమాలు శాస్త్రం చెప్పబడుతుంది. కాబట్టి అలాంటి ఇతర ఉపాయాలకి నియమములు ఉంటాయి. కానీ ప్రపత్తికి ఈ దేశంలోనే చేస్తే అధికంగా ఫలం వస్తుంది, ఇక్కడ చేస్తే అధికంగా ఫలం రాదు అనేటటువంటి నియమం ఉండదు. కాల నియమం, కొన్ని కర్మలు ఆచరించాలి అంటే ఉత్తరాయణం పుణ్యకాలంలో చేస్తే అధిక ఫలం వస్తుంది దక్షిణాయనం కన్నా. కొన్ని వ్రతాలు ఈ కాలాలలో, ఈ ఋతువుల్లోనే ఆచరించాలి అనేటటువంటి నియమములు మిగిలినటువంటి వాటికి ఉంటాయి. జ్ఞానయోగంలో కూడా జ్ఞానాన్ని సమర్పార్జించేటటువంటి సందర్భంలో వేదాధ్యయనానికి కొన్ని సందర్భాలు, కొన్ని కాలాలలో వేదాధ్యయనం చేయకుండా ఉంటారు. అలా జ్ఞానయోగానికి కానీ, కర్మయోగానికి కానీ, భక్తి యోగానికి కానీ ఆ నియమములన్నీ కూడా ఉంటాయి. ప్రపత్తికి కాల నియమము లేదు. ప్రకార నియమము, అధికారి నియమము, ఫల నియమము ఇల్లై. అదేవిధంగా ఎవరు ఈ ప్రపత్తిని చేయగలరు అంటే అందరూ చేయగలరు. అధికార నియమం ఏమీ లేదు. ఫల నియమం, ఏ విషయంలో ఈ ప్రపత్తి చేయాలి అంటే అది కూడా నువ్వు ఏ కోరిక ఉన్నా కూడా ప్రపత్తి చేయొచ్చు అని చెప్తున్నారు. నీకు శుద్రమైనటువంటి ఐశ్వర్యం కావాలా, ప్రపత్తి చేస్తే అది లభిస్తుంది. ఉత్తమమైనటువంటి మోక్షం కావాలా, ప్రపత్తి చేస్తే లభిస్తుంది. అలా ఫల నియమము కూడా లేదు అంటున్నారు. మరి ఏ నియమములు లేకపోతే దీనికి ఇంత విశిష్టత రాదు కదండి, ఏదో ఒక నియమం ఉండాలి కదా అంటే దానికి ఒక విషయాన్ని చెప్తూ ఉంటారు పెద్దలు. ఈ ప్రపత్తికి అంతటికీ కూడా ఉండేటటువంటి ఒకే ఒక నియమం ఏమిటి అంటే విషయ నియమమే ఉళ్ళదు. ఆ శ్రీవచన భూషణంలోనే పిళ్ళై లోకాచార్యుల వారు అనుగ్రహిస్తారు. మరి ప్రపత్తికి ఉండేటటువంటి ఒకే ఒక నియమం ఏమిటి అంటే ఎవరి విషయంలో ప్రపత్తి చేస్తున్నామో ఆ ఒక్కటే నియమం ఉంటుంది. నువ్వు ధనం లేనటువంటి వాడి దగ్గరికి వెళ్ళి నాకు అధికమైనటువంటి ధనం ఇవ్వాలి అని అతని కాళ్ళు పట్టుకుంటే మాత్రం అతను ఇవ్వగలడా? అతని దగ్గర లేనటువంటి విషయాన్ని అతను ఎలా ఇవ్వగలడు? కాబట్టి ఇవ్వలేడు. అలా ఎవరి దగ్గరికి వెళ్ళి మనం ప్రపత్తి చేస్తున్నామో అదొక్క నియమమే ఉందండి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరి ఆ విషయ నియమం అంటే ఏమిటి అనేటటువంటి ప్రశ్న ఉదయిస్తే దాంట్లోనే కొనసాగిస్తారు. విషయ నియమమావదు గుణపూర్తి ఉళ్ళవిడమే విషయమాగై. గుణపూర్తి ఎక్కడైతే ఉంటుందో అదే విషయము. ఎవరి విషయంలో గుణములు పూర్తిగా ఉంటాయో, నీకు కావాల్సినటువంటి పురుషార్థాన్ని ఇవ్వగలిగినటువంటి గుణములు ఎవరి దగ్గర ఉంటాయో వారి దగ్గరికి వెళ్ళి ప్రపత్తి చేస్తే అది ఫలిస్తుంది అని చెప్తారు.
మరి ఆ గుణపూర్తి ఎక్కడ ఉంటుంది? పూర్తి ఉళ్ళదు పూర్తి ఉళ్ళదు అర్చావతారత్తిలే. చివరికి దాన్ని ఎలా కంక్లూడ్ చేస్తారు అంటే ఆ గుణపూర్తి అంతా కూడా ఎక్కడ ఉంటుంది అంటే అర్చావతారంలోనే ఉంటుంది. ఇంకెక్కడ ఉంటుంది? మనకి కళ్ళెదుట కనిపిస్తున్నటువంటి ఆ అర్చావతారంలోనే ఈ గుణపూర్తి అంతటా ఉంటుంది, గుణపూర్తి పరిపూర్ణంగా ఉంటుంది అనేటటువంటి విషయం చెప్తున్నారు. అక్కడ ఒక సందేహం కలుగుతుంది. అంటే పరమపదంలో ఉండేటటువంటి పరమపదనాథుల్లో గుణపూర్తి ఉండదా? వ్యూహ క్షీరాబ్దిలో ఉండేటటువంటి ఆ స్వామిలో గుణపూర్తి ఉండదా? విభావతారాలలో స్వామి రాముడిగా కృష్ణుడిగా వచ్చినప్పుడు ఆ గుణపూర్తి ఉండదా? అంతర్యామిగా ఉన్నటువంటి స్వామిలో గుణపూర్తి ఉండదా? కేవలం అర్చావతారంలో మాత్రమే గుణపూర్తి ఉంటుంది అంటున్నారేమిటి అంటే దానికి ఒక సమాధానం శాస్త్రంలో చెప్పబడింది. అంటే అలా అర్థం చేసుకోకూడదు. స్వామి ఎక్కడ ఉన్నా కూడా గుణములన్నీ కూడా పరిపూర్ణంగా ఉంటాయి, కానీ గొప్పగా ప్రకాశించేది మాత్రం అర్చావతారంలోనే. ఇప్పుడు పగటి పూట మిట్ట మధ్యాహ్నం పూట మనం ఒక చిన్న దీపాన్ని తీసుకుని వెళ్ళి ఆ దీపపు కాంతిని సూర్యుడికి చూపిస్తూ ఉంటే ఆ దీపం ఎలా అయితే వెలవెలబోతూ ఉంటుంది. అదే ఒక అంధకారంతో నిండినటువంటి ఒక రూమ్లోకి ఆ దీపాన్ని పట్టుకు వెళితే ఆ దీపపు కాంతి ఆ అంధకారంతో నిండినటువంటి ఆ రూమ్ అంతా కూడా కాంతి ప్రవహించి ఆ అంధకారాన్ని అంతటిని కూడా తొలగిస్తుంది. అలా పరమపదంలో ఉండేటటువంటి పరమపదనాథుల్లో ఉండేటటువంటి గుణములు అక్కడ ఉన్నప్పటికీ కూడా గొప్పగా ప్రకాశించవు. గుణములు అంటే ఆయనని ఆశ్రయించడానికి ఉపయోగపడేటటువంటి గుణములు. సౌలభ్యము, సౌశీల్యము, వాత్సల్యము అనేటటువంటి గుణములు. ఇక్కడ దేని గురించి మాట్లాడుకుంటున్నాము అంటే మనము ఆయనని చేరి ఆయన పాదార విందాలని పట్టుకోవడం గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి దానికి ఉపయోగపడేటటువంటి గుణములు ఏమిటి అంటే స్వామిత్వము, సౌలభ్యము, సౌశీల్యము, వాత్సల్యము అనేటటువంటి 4 గుణములు అని చెప్తారు. ఆ 4 గుణములు పరమపదంలో ఉండేటటువంటి పరమపదనాథుల్లోనూ ఉంటాయి, క్షీరాబ్దినాథుల్లోనూ ఉంటాయి, వ్యూహం మన అంతర్యామిగా ఉన్నటువంటి స్వామిలోనూ ఉంటాయి, ఆయన విభావతారంలో రాముడిగా కృష్ణుడిగా ఇత్యాది అవతారాలలో ఆయన ఏం చేసినప్పుడు ఆయనలో కూడా ఉంటాయి. కానీ ఎక్కడ బాగా ప్రకాశిస్తాయి అంటే అర్చామూర్తిలోనే గొప్పగా ప్రకాశిస్తాయి. అన్నిటిలో కూడా ఇదే తత్వం ఉంటుంది, అన్నిటిలో కూడా గుణములు పూర్తిగా ఉంటాయి అని చెప్పేటటువంటి ఒక మంత్రం ఉంటుంది. శుక్ల యజుర్వేదాన్ని అభ్యసించేటటువంటి వేదాధ్యయనం చేసేటటువంటి వైదికులందరూ కూడా వారి వేదాధ్యయనాన్ని ప్రారంభించేటటువంటి సందర్భంలో ఒక శాంతి మంత్రాన్ని పఠిస్తూ ఉంటారు. ఆ శాంతి మంత్రం ఏమిటి అంటే పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే అనేటటువంటి ఒక మంత్రం. ఈ మంత్రం ఏం తెలియచేస్తుంది అంటే స్వామి యొక్క కళ్యాణ గుణపూర్తిని తెలియచేస్తుంది. అన్ని చోట్ల వేయించేసి ఉన్నటువంటి ఆ స్వామి యొక్క కళ్యాణ గుణపూర్తిని తెలియచేస్తుంది. ఏమంటుంది ఈ మంత్రము? పూర్ణమదః అదః పూర్ణం. అదః అక్కడ వేయించేసి ఉన్నటువంటి స్వామి పూర్ణమైనటువంటి వాడు. పూర్ణము అంటే నిండుగా ఉండేటటువంటి వాడు. దేనితోటి? కళ్యాణ గుణాలతోటి, దివ్యమంగళ విగ్రహ వైలక్షణ్యంతో పరిపూర్ణంగా ఉండేటటువంటి వాడు. అదః పూర్ణం పరవాసదేవమూర్తి స్వరూపము చేత గుణముల చేత పూర్ణమైనటువంటి వాడు అని అదః పూర్ణం. ఇదం పూర్ణం మదం. ఇదం అంటే దగ్గరగా ఉండేటటువంటిది, అధ అంటే దూరంగా ఉండేటటువంటిది. అధః పూర్ణం అక్కడెక్కడో దూరంగా పరమపదంలో వేయించేసి ఉన్నటువంటి ఆ పరవాసుదేవుల్లో గుణములన్నీ కూడా స్వరూప గుణములు, స్వరూపము పూర్తిగా ఉంటుంది, గుణములు కూడా పూర్తిగా ఉంటాయి అని చెప్తోంది ఆ మంత్రం. ఇదం పూర్ణం దగ్గరగా ఉండేటటువంటి ఈ రూపంలో కూడా పూర్ణంగా ఉంటుంది. ఈ అంటే ఏమిటి? మన లోపల అన్ని వస్తువుల లోపల వాటన్నిటికీ కూడా సాక్షిగా ఉంటూ వాటినన్నిటినీ కూడా నియమించేటటువంటి అంతర్యామి తత్వం ఏదైతే ఉందో అక్కడ కూడా స్వామి పూర్ణంగా వేయించేసి ఉంటాడు. సమస్త గుణములు ఆయనలో ఉంటాయి, సమస్త విషయముల్లో కూడా ఆయన పూర్ణుడుగా ఉంటాడు.
పూర్ణమైనటువంటి పరవాసుదేవుడి నుండి ఏర్పడినటువంటి పూర్ణము ఏదైతే ఉందో దాని గురించి తర్వాత చెప్తున్నారు. పూర్ణాత్ పూర్ణం, పూర్ణము నుండి వచ్చినటువంటి పూర్ణము. స్వామి ఈ లోకంలో సృష్టి చేయడానికి, రక్షణ చేయడానికి, లయం చేయడానికి, అవతారాలు పరిగ్రహించడానికి ఆయన ఒక చోటు నుండి కిందకి దిగి వచ్చాడు. పరమపదం నుండి క్షీరాబ్దికి వచ్చి అక్కడ వ్యూహవాసుదేవుడిగా ఆయన వేంచేసి ఉండి మళ్ళీ ఆ స్వామి క్షీరాబ్దిలో ఉండేటటువంటి వాసుదేవుడు సంకర్షణుడుగా, ప్రద్యుమ్నుడిగా, అనిరుద్ధుడిగా పలు వ్యూహ రూపాలన్నింటినీ కూడా స్వీకరించి ఒక్కొక్క రూపము ఒక్కొక్క పనిని నియమిస్తూ ఉంటాడు. అందులో కూడా అనిరుద్ధుడు అనేటటువంటి రూపం మళ్ళీ అనేక విధములైనటువంటి విభావతారాలు అక్కడి నుండి క్షీరాబ్ది నుండి వచ్చాయి అనేటటువంటి విషయం శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి ఆ పూర్ణుడైనటువంటి పరవాసుదేవుడి నుండి పరమపదంలో ఉండేటటువంటి పరమపదనాథుడి నుండి కిందకి వచ్చినటువంటి పూర్ణం ఉదచ్చతే. ఆ క్షీరాబ్దిలో ఉండేటటువంటి ఈ రూపాలు కూడా, వ్యూహ రూపములు కూడా పూర్ణమైనటువంటివే అంటున్నారు. పూర్ణస్య పూర్ణమాదాయ, ఆ పూర్ణమైనటువంటి ఆ వ్యూహ రూపము నుండి పూర్ణస్య పూర్ణమాదాయ, ఆ వ్యూహ రూపము నుండి వచ్చినటువంటి అవతారములు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూర్ణమైనటువంటివే. పూర్ణమేవ అవశిష్యతే. అలా ఆ విభావతారాల్లో స్వామి వచ్చిన తర్వాత వివిధ మహర్షులు, వివిధ ఋషులు ఆ స్వాముల్ని ఆ విభావతారాలలో ఉన్నటువంటి పెరుమాళ్లను సేవించి వారిని ప్రతిష్ఠ చేసినటువంటి దివ్య దేశాలు ఏవైతే ఉన్నాయో, ఒక్కొక్కసారి స్వామే స్వయంభుగా వేయించేసి వెలసినటువంటి దివ్య క్షేత్రములు ఏవైతే ఉన్నాయో, ఆళ్వార్లు పూర్వాచార్యులు ఈడుపడినటువంటి దివ్య దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వేంచేసి ఉన్నటువంటి అర్చావతార మూర్తిలో కూడా ఈ గుణములన్నీ కూడా చక్కగా ప్రకాశిస్తున్నాయి అని చెప్తున్నారు ఈ మంత్రంలో. అలా 5 విధములుగా వేంచేసి ఉన్నట్టు 5 రూపములుగా, 5 స్థానములలో 5 రూపములుగా వేంచేసి ఉన్నటువంటి ఆ స్వామి యొక్క పూర్ణతనంతటినీ కూడా ఈ మంత్రము తెలియచేస్తుంది. అలా పరవాసుదేవుడు, వ్యూహవాసుదేవుడు విభావతారాలలో అవతరించినటువంటి ఆ అవతారములలో ఉన్నటువంటి పెరుమాళ్ళు, మన అంతర్యామిగా ఉన్నటువంటి పెరుమాళ్ళు, ఆ ఎదురుగుండా చూస్తున్నటువంటి అర్చావతారంలో ఉన్నటువంటి పెరుమాళ్ళు అందరూ కూడా పరిపూర్ణమైనటువంటి వారే. వారిలో ఎటువంటి తారతమ్యము లేదు. ఒకటి అధిక శక్తివంతమైనటువంటిది, మరొకటి తక్కువ శక్తి కలిగినటువంటిది అనేటటువంటి భావనే ఉండదు. అన్నీ కూడా పూర్ణమైనటువంటివే అంటారు. ఇది బాగా మనకి అర్థం అవ్వాలంటే దీపాత్ ఉత్పన్న ప్రదీప న్యాయము అనేటటువంటి ఒక న్యాయాన్ని చెప్తారు. ఒక దీపాన్ని వెలిగించాము, పక్కన ఇంకా వెలిగించినటువంటి ఒక దీపం ఉంటే దానిని తీసుకొచ్చి ఈ దీపం ప్రజ్వలిస్తున్నటువంటి జ్యోతిని ద్వారా ఆ రెండవ దీపాన్ని కూడా మనం వెలిగిస్తాము. ఇప్పుడు వెలిగించినటువంటి రెండవ దీపము మొదటి దీపంలాగే ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ దీపానికి, మొదటి దీపానికి, రెండవ దీపానికి తేడా ఏమీ లేదు. మొదటి దీపం నుండి వచ్చినటువంటి రెండవ దీపము మొదటి దీపంలాగే ప్రకాశిస్తూ ఉంటుంది. అలా పరమపదనాథుడి నుండి కిందకు వచ్చినటువంటి క్షీరాబ్దినాథుడు అదే విధంగా గుణాలతో పూర్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. క్షీరాబ్దినాథుడి నుండి విభావతారంలో వేయించేసినటువంటి పెరుమాళ్ళు అదే విధంగా పూర్ణత్వాన్ని కలిగి ఉన్నారు. ఆ విభావతారాల నుండి వచ్చినటువంటి అర్చావతార మూర్తి అదే విధంగా పూర్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. పరమపదనాథుడి నుండి వచ్చినటువంటి అంతర్యామిత్వము అలాగే పూర్తి కలిగి ఉన్నాడు. గుణపూర్తిని, స్వరూపపూర్తిని కలిగి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. దీపాత్ ఉత్పన్న ప్రదీప న్యాయం చేత ఇదంతా కూడా పూర్తిగా, ఆ పూర్తి కూడా ఎలా కలిగి ఉన్నాడు అంటే సర్వత్ర సర్వదా పూర్తి కలిగి, సర్వత్రా అంతటా కూడా వ్యాపించి ఉన్నాడు స్వామి. ఆ గుణపూర్తితోనే వ్యాపించి ఉన్నాడు. సర్వదా ఎల్లప్పుడూ ఆయన ఈ గుణపూర్తితోనే ఉన్నాడు. సర్వదా అన్ని విధములుగా కూడా ఆ వ్యాప్తి సంపూర్ణమైనటువంటి వ్యాప్తి అని ఆ మంత్రం మనకి తెలియచేస్తుంది. కాబట్టి అన్నిటిలో కూడా గుణపూర్తి ఉన్నప్పటికీ కూడా ఈ అర్చావతారానికి ఉండేటటువంటి ఒక వైలక్షణ్యం ఏమిటి అంటే అందులో గుణములు బాగా ప్రకాశిస్తాయి.
పగటిపూట పెట్టినటువంటి దీపము కన్నా గాఢాంధకారంలో పెట్టినటువంటి దీపం ఎలా అయితే గొప్పగా ప్రకాశిస్తుందో, పరమపదంలో నిత్యులు ముక్తులు గుణపూర్తి కలిగి స్వామిలాగా సాయుధ్యాన్ని పొంది గుణపూర్తి కలిగినటువంటి వారు కాబట్టి వారికి దయను దయను ప్రసరింప చేయవలసినట్టు అక్కడ దయను ప్రసరింప చేయవలసినటువంటి పని లేదు. సౌలభ్య సౌశీల్య వాత్సల్యాలు చూపించవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి ఆ గుణములు ఎక్కువగా అక్కడ ప్రకాశించవు. కానీ తమో గుణంతో నిండినటువంటి ఈ సంసారంలో ఆ గుణములు చక్కగా ప్రకాశిస్తాయి. కాబట్టి అర్చావతారంలో పూర్తి ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే పూర్తి ఉళ్ళదుం అర్చావతారత్తిలే అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు పెళ్ళైలోకాచార్యులు వారు. అంతేకాకుండా పాద్మ సంహిత అనేటటువంటి సంహితలో భగవానుడు స్వయంగా ఆయనే చెప్పుకున్నాడు. ఏమని? అర్చావతార విషయే మయా పుద్యే శతాస్తదా ఉక్తా గుణాన్న శక్యంతే వక్తుం వర్షశతైరపి. స్వామి అంటున్నాడు, నేను అర్చాగుణములు ఇప్పుడు సంగ్రహంగా చెప్పాను, కానీ ఆ గుణాలన్నిటినీ కూడా పరిపూర్ణంగా చెప్పాలి అంటే వక్తుం వర్షశతైరపి, అర్చావతారంలో ఉండేటటువంటి గుణాలన్నిటినీ కూడా పరిపూర్ణంగా చెప్పడానికి సర్వజ్ఞుడైనటువంటి ఆ సర్వేశ్వరుడికే కొన్ని వేల సంవత్సరాలు పడతాయి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలా అర్చావతారంలో ఉండేటటువంటి గుణపూర్తిని, ఆ గుణముల ఆధిక్యాన్నంతటినీ కూడా పెద్దలందరూ చెప్పి ఉన్నారు. అంతేకాకుండా ఆయనే ఈ విషయాన్ని విష్ణు సంహిత అనేటటువంటి ఒక సంహితలో చెప్తారు. ఏవం పంచ ప్రకారోహం ఆత్మానం పతతామదః పూర్వస్మాదపి పూర్వస్మాత్ జ్యాయాంశ్చైవోత్తరోత్తర ఉత్తరోత్తరః సౌలభ్యతో జగత్స్వామి సులభో హి ఉత్తరోత్తరః. సౌలభ్యము సౌశీల్యము అనేటటువంటివి ఆయన తీసుకున్నటువంటి రూపాలలో చివరి ఏదైతే ఉత్తరోత్తరంగా ఉండేటటువంటి రూపాలు ఉన్నాయో వాటిలో అధికంగా ఉంటాయి. అంటే మొదటి రూపం కన్నా కూడా రెండవ రూపంలో గుణములు బాగా ప్రకాశిస్తాయి. రెండో రూపం కన్నా మూడవ రూపంలో ఇంకా బాగా ప్రకాశిస్తాయి. 3 కన్నా 4లో బాగా ప్రకాశిస్తాయి. 4 కన్నా 5వ రూపంలో ఈ సౌలభ్యము సౌశీల్యము అనేటటువంటి గుణములు బాగా ప్రకాశిస్తాయి అని చెప్తున్నారు. అంటే పరమపదంలో ఉండేటటువంటి పరమపదనాథుడి కన్నా వ్యూహంలో ఉండేటటువంటి స్వామిలో కొన్ని గుణములు గొప్పగా ప్రకాశిస్తాయి. లేవు కాదు, ప్రకాశిస్తాయి. పరమపదనాథుడు ఏం చేస్తూ ఉంటాడు? హాయిగా ముక్తులతోటి నిత్యులతోటి ఆనందానుభవం చేస్తూ ఉంటాడు. అక్కడ ఆనందం అనేటటువంటి ఒక గుణమే ప్రకాశిస్తుంది తప్ప మరేమీ గొప్పగా ప్రకాశించవు. అదే వ్యూహంలో ఉండేటటువంటి స్వామి రక్షైక దీక్షుడు కాబట్టి రక్షణ కోసం సృష్టి చేస్తున్నాడు, రక్షించడం కోసం స్థితి చేస్తున్నాడు, రక్షించడం కోసం లయం చేస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా దయాప్రయుక్తమైనటువంటి కార్యములు కాబట్టి అక్కడ దయ బాగా ప్రకాశిస్తుంది. కాలే సంసతి యోగ్యతాం చిదచితోరన్యోన్యమాలింగతో అని చెప్పినట్టుగా ఒక అద్భుతమైనటువంటి చక్కని కాలం రాగానే ఆయనలో దయ ఉప్పొంగి ఆయనే జీవులు నామరూపాలు లేకుండా పడి ఉన్నటువంటి ఆ జీవులకి మళ్ళీ సృష్టి చేస్తూ అవకాశాలు ప్రసాదిస్తున్నాడు. అక్కడ దయ బాగా ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడ నుండి కిందకి వచ్చినటువంటి అంతర్యామిత్వంలో పాపం మనం ఎలా ఉన్నా, నాస్తికుడైనా ఆస్తికుడైనా ఎలా ఉన్నా కూడా సహృత్తు ఆయన మన పట్ల దయ కలిగినటువంటి సుహృదయం కలిగినటువంటి వాడు కాబట్టి తనను నమ్మినటువంటి వాడిలోనూ ఆయన ఉంటున్నాడు, ఉండి నిలబెడుతున్నాడు ఆత్మని. నమ్మనటువంటి నాస్తికుడిలో కూడా ఉండి ఆ ఆత్మని నిలబెడుతున్నాడు. అక్కడ ఆయన దయాగుణం ఇంకా గొప్పగా ప్రకాశిస్తుంది. రాముడిగా కృష్ణుడిగా వచ్చినటువంటి అవతారాలలో ముందు మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారం ఇలా అవతార క్రమంలో వెళ్తే ఆ అవతారాలలో కూడా తర్వాత వచ్చినటువంటి అవతారాలలో గుణములు బాగా ప్రకాశిస్తాయి. రాముడి కన్నా కృష్ణుడిలో గుణములు ఎక్కువగా ప్రకాశిస్తూ ఉంటాయి. అందుకే సౌలభ్యతో జగత్స్వామి సులభోహి ఉత్తరోత్తరః. సౌలభ్యము సౌశీల్యము అనేటటువంటి గుణములు ఉత్తరోత్తరంగా ప్రకాశిస్తూ ఉంటాయి. ఆ
విభవ అవతారములలో స్వామి చూపించినటువంటి గుణముల కన్నా అర్చావతారంలో చూపించేటటువంటి గుణములు చాలా అధికంగా ఉంటాయి. ఏమిటండి? అర్చావతారం కృష్ణుడిగా వచ్చాడు, కృష్ణుడిగా అందరికీ ఆనందాన్ని కలగచేశాడు, అందరి ఇళ్లల్లో వెన్నను పుచ్చుకున్నాడు, అందరినీ సంరక్షించాడు, అందరికీ ప్రేమ పంచాడు. అక్కడ సౌలభ్యము సౌశీల్యము ఉంది అంటే మేము ఒప్పుకుంటాము. అర్చావతారంలో సౌలభ్యము సౌశీల్యము ఇంకా కృష్ణావతారం కన్నా గొప్పగా ప్రకాశిస్తుంది అంటే ఎలా అర్థం చేసుకోమంటారు అంటే ఇంకా గొప్పగా ప్రకాశించేది అర్చావతారంలోనే. అర్చావతారం అంటే కేవలము దివ్య దేశాలలో వేయించేసి ఉన్నటువంటి అర్చా పెరుమాళ్ళు మాత్రమే కాదు, మన కుటీరంలో మన తిరువారాధన స్వీకరిస్తున్నటువంటి స్వామి కూడా అర్చావతారమే. మనకి ఒకరోజు తీరిక బాగా ఉండి తిరువారాధన సక్రమంగా మనం చేస్తూ ఉంటాం, సావధానంగా చేస్తూ ఉంటాం, అప్పుడు బాగుంటుంది. మనకి టైం లేక ఒక పావు గంటలోనో 10 నిమిషాలలోనో తిరువారాధన సమర్పిస్తే సావధానంగా మనం సమర్పించినప్పుడు ఆయన పాపం ఆనందంగా స్వీకరిస్తాడు. అవకాశం లేక తప్పులు చేస్తూ అవే ఉపచారములన్నీ ఎన్నో అపచారములు చేస్తున్నప్పటికీ కూడా ఆనందంగా పరిగ్రహిస్తూ మనని రక్షిస్తూ మనని కటాక్షిస్తూ ఉంటాడు. ఈ అర్చావతారంలో ఉండేటటువంటి ఒక వైలక్షణ్యం ఏమిటి అంటే అర్చక పరాధీనుడు. ఎవరైతే ఎదురుగుండా ఉన్నటువంటి ఆరాధనలు సమర్పిస్తున్నారో వారి అధీనంలో ఉండేటటువంటి జగత్తునంతా తన అధీనంలో ఉంచుకునేటటువంటి స్వామి, జగత్తునంతా తన సంకల్ప మాత్రంతో సృష్టించి రక్షించి ప్రళయంలో మళ్ళీ వాటిని రక్షించగలిగినటువంటి ఆ స్వామి ఒక తిరువారాధన సమర్పించేటటువంటి అతని వ్యక్తికి అధీనుడై ఆయన ఎలా సమర్పిస్తే అలా ఒకరోజు చిరాకుతో మనసంతా చిరాకుగా ఉన్నా ఏవో నోటితోటి కావాల్సినటువంటి శ్లోకాలు మంత్రాలు చదువుతూ తిరువారాధన సమర్పించేస్తూ ఉంటాం. ఆనాడు కూడా ఆయన ఆ సౌలభ్యంతో ఉన్నాడు కాబట్టి సౌలభ్యం గొప్పగా ప్రకాశిస్తోంది, సౌశీల్యం గొప్పగా ప్రకాశిస్తోంది. కాబట్టే మన తిరువారాధనలన్నీ అపచారములు చేస్తున్నా కూడా వాటినన్నిటినీ కూడా వాత్సల్యంతో ఉపచారాలుగా పరిగ్రహిస్తున్నాడు. కాబట్టి అర్చావతారంలో ఇంకా గొప్పగా ప్రకాశిస్తాయి సౌలభ్యము సౌశీల్యము వాత్సల్యము అనేటటువంటి గుణములు. అందుకే పిళ్ళైలోకాచార్యుల వారు భూగత జలం బోలే అంతర్యామిత్వం, ఆవరణ జలం బోలే పరత్వం, పార్కడల్ బోలే వ్యూహం, పెరుకారు పోలే విభవం, అదిలే తేంగిన మడుక్కల్ పోలే అర్చావతారం. అద్భుతంగా ఒక ఉపమానాన్ని చెప్తారు. అంతర్యామిత్వము అంటే అది ఎలా ఉంటుందో అంటే భూగర్భ జలం ఒకటికి దాహం వేస్తోంది, నీరు కావాలి. పక్కనున్నటువంటి వాడు చెప్తున్నాడు నీళ్ళనికి కావాలి, అదిగో భూమి లోపల ఉంటాయి నీళ్లు, ఆ నీళ్లు తాగబయ్యా అంటే దాహం వేసి గొంతెండిపోతూ నీరసం వచ్చి పడిపోతుంటే అతను ఆ భూమిని ఎక్కడా తవ్వుకోగలడు, ఆ భూమి లోపల ఉండేటటువంటి నీళ్ళని ఎప్పుడు చూడగలడు, ఎప్పుడు వాటిని సేవించగలడు. అంతర్యామిత్వం కూడా అంతే. ఆ స్వామి ఎప్పుడూ మన లోపల ఉంటాడు. యోగాభ్యాసం చేసినటువంటి వారికి యోగ సాధన చేసి లోపల ఉన్నటువంటి అంతర్యామిగా ఉన్నటువంటి స్వామిని కూడా చూసి సేవించి ఆ అంతర్యామిగా ఉన్నటువంటి స్వామిని అనుభవించేటటువంటి వారు కూడా ఉన్నారు. కురుగై కావలప్పన్, నాథమునుల యొక్క శిష్యులైనటువంటి కురుగై కావలప్పన్ అనేటటువంటి మహనీయులు ఈ అష్టాంగ యోగాన్ని అభ్యసించి అంతర్యామిగా ఉన్నటువంటి స్వామిని ఎప్పుడూ కూడా సేవిస్తూ అనుభవించేటటువంటి వారు. అలా మనలాంటి వారికి ఆ దాహం వేసేటటువంటి వారికి ఎక్కడో భూమిలో ఉన్నటువంటి జలాన్ని తీసుకొని తాగండి అంటే అది కుదరనటువంటి పని. పోనీ పక్కనున్న అది నా వల్ల కాదయ్యా అని చెప్తే ఆ పక్కనున్నటువంటి వాడన్నాడట ఆవరణ జలం ఉంటుంది, అక్కడ ఉండేటటువంటి నీళ్లు తీసుకొని తాగయ్యా అంటే ఎక్కడో భూమికి ఎక్కడో పైన ఉండేటటువంటి ఆవరణ జలాన్ని తీసుకొని ఎలా తాగగలడు? పరత్వం కూడా అంతే అండి. ఎప్పుడో మనం అక్కడికి వెళ్ళి అక్కడ సేవించాలే తప్ప ఇప్పుడు దాహం వేస్తున్నటువంటి వారికి ఆ దాహాన్ని తీర్చలేనటువంటిది పరత్వము. పోనీ పాల సముద్రంలో నీళ్లు చాలా తీయగా ఉంటాయని చెప్తారు. ఆ పాల సముద్రంలో నీళ్లు తాగవయ్యా అంటే అది కూడా ఎక్కడ కుదురుతుంది? దేవతలకే సాధ్యం పడనటువంటి ఒక స్థితి. అలా పాల సముద్రంలో ఉండేటటువంటి వ్యూహమూర్తిని మనం చేరుకోలేము. పోనీ
గంగా నదిలో నీళ్లు బాగుంటాయి, గోదావరిలో నీళ్లు బాగుంటాయి, పెద్ద సరస్సు నదీ ప్రవాహాలలో నీళ్లు బాగుంటాయి. అది తాగు అంటే ఆ నది ఉన్నటువంటి చోటికి మనం వెళ్ళాలి, కానీ ఇక్కడ దాహంతో గొంతారిపోతున్నటువంటి వ్యక్తి దగ్గరికి నది వస్తుందా? రాదు. అలాగే విభవావతారాలు కూడా ఎవరో పుణ్యాత్ములు ఆయా పుణ్య ఫలం పరమాత్మ కటాక్షంతో ఆ పుణ్య ఫలం ఫలించి స్వామి అవతరించినటువంటి అయోధ్యలో అవతరించినటువంటి ప్రజలందరూ కూడా పుణ్యాత్ములు, కటాక్షాన్ని పొందినటువంటి వారు, రామచంద్రుడి ప్రేమను పొందినటువంటి వారు. ఆనాడు నంద ప్రజల్లో మధురలో పుట్టినటువంటి భాగ్య విశేషులు కృష్ణ పరమాత్మను అనుభవించినటువంటి వారు. ఇప్పుడు మనం కృష్ణావతారాన్ని అనుభవిద్దామన్నా రామావతారాన్ని అనుభవిద్దామన్నా మనకి కుదరనటువంటి పని, కాలభేదం వల్ల కుదరనటువంటి పని. అలా ఎక్కడో నది ప్రవహిస్తూ ఉంటుంది, అందులో మంచినీరు ఉంటాయి, అక్కడికి వెళ్ళి తాగు అంటే నది మన కోసం ఇప్పుడు మన దగ్గరికి రాదు, మనం నది దగ్గరికి వెళ్ళలేము. కాబట్టి అవి అలాంటివి విభావతారాలు అంటున్నారు. మరి ఎలా మన దాహం తీర్చుకోవాలి అంటే అదిలే తేంగిన మడక్కల్ పోలే అర్చావతారం ఎదురుగుండా చక్కగా మంచినీటి సరస్సు ఉంది. ఆ మంచినీటి సరస్సు కూడా మనకి ప్రతి ఊర్లో ఇప్పుడు మనం ఎలా చెప్పుకోవాలంటే మన ఇంట్లో ఉండేటటువంటి క్లీన్ వాటర్ ట్యాప్ అని చెప్పుకోవాలి, అది అలా అర్చావతారము అని చెప్పుకోవాలి. ఆ రోజుల్లో ప్రతి గ్రామంలో ఒక చక్కటి సరస్సు ఉండేది. ఆ సరస్సులో చక్కటి నీరు, తేలినటువంటి తేట తెల్లని స్వచ్ఛమైనటువంటి నీరు ఆ సరస్సులో ఉంది. అదిగో పక్కనే సరస్సు ఉంది కదయ్యా, అందులో తాగు అంటే వెంటనే ఆ దాహార్తి కలిగినటువంటి వాడు 2-3 అడుగులు వేసి ఆ సరస్సులో దిగి తన దాహాన్నంతటినీ కూడా తీర్చుకుంటాడు. అలాంటిది అర్చావతారము అనేటటువంటి విషయాన్ని చెప్తారు. కాబట్టి పాల సముద్రంలోకి వెళ్ళలేము, విభవంలోనూ చూడలేము, ఆవరణ జనం లాంటి భరత్వాన్ని చూడలేము, అంతర్యామిగా ఉన్నటువంటి వారిని చూడలేము. మరి ఎవరిని సేవించగలమంటే ఎదురుగుండా ఉన్నటువంటి ఆ అర్చావతారమే. అందుకే అర్చావతారంలోనే ఈడుపడి ఉండాలి. నిజంగా పరమాత్మ పట్ల రుచి కలగడము అంటే కుదరదు, ఆ రుచి ఎప్పటికీ కూడా రాదు. కానీ ఆయన ఏమంటాడు, ఆ రుచి కలగాలి, ఆయనని ఆశ్రయించాలి, అప్పుడే నేను మిమ్మల్ని రక్షిస్తాను అంటాడు స్వామి. కానీ ఆయన పట్ల రుచి కలగడం అంత సులభమా? జన్మాంతర సహస్రేషు యా బుద్ధిర్భావితానునాం తామేవ లభతే జంతుః ఉపదేశో నిరర్ధకః. ఎంతో జన్మాంతర సహస్రే, ఎన్నో కొన్ని కోట్ల జన్మలు మంచి మాటలు విని 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 ఉంటే అప్పుడు భగవత్ కటాక్షం కలిగితే ఆయన పట్ల రుచి కలుగుతుందేమో తెలియదు. కానీ సులభంగా ఆయన పట్ల రుచి కలగాలి అంటే ఒక్కసారి శ్రీరంగం వెళ్ళి రంగనాథుడి యొక్క తిరునేత్రాలు చూడండి, రంగనాథుడి యొక్క పాదారవిందాలు చూడండి. మీ మనసు పశ్యతో హర రుచి. మనకి తెలియకుండానే జూదగాడు ఎలా అయితే మనని ఆ జూదంలోకి తిరణాలలో అప్పుడప్పుడు కొంతమంది ఒక బాల్ గేమ్ పెడుతూ ఉంటారు. అంటే 3 గ్లాసులు బౌలించి ఉండి ఒక ఎందులో బాల్ ఉంది, లేకపోతే పేక ముక్కలతోటి ఆడుతూ ఉంటారు. ఎలా ఉంటుంది అంటే మొదట్లో మనకి డబ్బులు వస్తున్నట్టుగా ఉంటుంది, మెల్లిమెల్లిగా దాన్ని వైపు లాగి మనకి తెలియకుండానే మన దగ్గర ఉన్నటువంటి డబ్బులంతటినీ కూడా జూదగాడు తీసేసుకుంటాడు. రంగనాథుడు కూడా అలాంటి వాడే అండి. మనకి తెలియకుండా ఆయన ఒక్కసారి సేవించడానికి వెళ్ళినటువంటి వారి యొక్క మనసును తీసి ఆయన బంగారు కవచంలో జోబులో వేసేసుకుంటాడు అని ఆళ్వార్లందరూ కూడా చెప్తూ ఉంటారు. అలా ఆయనే రుచి కలిగించేటటువంటి వాడు. నిజంగా ఇలా జరుగుతుందా అండి? ఎందుకు జరగదు? మనకి ధనుర్దాసు అనేటటువంటి ఆయన భార్య యొక్క కన్నుల సౌందర్యంలోనే ఈడుపడి ఉన్నటువంటి ఆయన్ని రామానుజుల వారు ఎంబెరమానార్లు తీసుకొని వెళ్ళి ఒక్కసారి రంగనాథుడిని సౌందర్యాన్ని చూపిస్తే ఆహా, ఆ క్షణం నుండి ఆయన మనసంతా కూడా రంగనాథుడి పాదారవిందాలనే సమర్పింపబడింది కదా. అలా రుచి కలిగించేటటువంటి ఆయన పట్ల ఒక రుచిని కలిగించేటటువంటిది, ఆ రుచి పెరిగిన తర్వాత అది చిగురించి అది మోక్షం వరకు పర్యవసించగలిగేటటువంటి విషయం ఎవరి పట్ల ఉంటుంది అంటే అదిగో ఆ అర్చావతారంతోనే సాధ్యం. పరమాత్మ గురించి ఎన్ని ఉపదేశాలు విన్నా, పరమ క్షీరాబ్దినాథుడు, పరమపదనాథుడు, అర్చాతిరుమేని, విభావతారాలో రామకృష్ణుడు వచ్చాడని ఎన్ని చెప్పుకున్నా కూడా ఆ అర్చావతారాన్ని సేవిస్తూ తద్వారా కలిగేటటువంటి మనసులో కలిగేటటువంటి ఆ రుచి వేరండి, దాంతో ఏదీ పోల్చుకోలేము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలా అర్చావతారంలో స్వామిని సేవిస్తూ రుచి కలిగిన తర్వాత ఆయనే రుచిని కలిగిస్తాడు, ఆయనే ఆదరం పెరుగవైతా అని తిరుమాలయలో చెప్తారు.
ఆయనే ఆదరాన్ని కలిగిస్తాడు, ఆయనే పట్టుకు వెళ్ళి నిత్యసూరులతో సమానంగా మనకి మోక్షాన్ని కలగచేస్తూ ఉంటాడు. అలా అర్చావతారంలో ఉండేటటువంటి వైభవం అంతా కూడా, ఉన్నటువంటి రూపాలన్నిటిలో కూడా అర్చావతారంలో అధికమైనటువంటి వైభవం ఉంది అని పూర్వాచారులందరూ కూడా చెప్పారు. ఇక్కడ కూడా భట్టర్ వారు శ్రీరంగనాయకి యొక్క అర్చా తిరుమేనిలో అంతటి వైభవం ఉంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి గుణములన్నీ కూడా ఎక్కడ ప్రకాశిస్తున్నాయి అంటే, మొదట ఎప్పుడూ కూడా లక్ష్మీ 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 అని శ్రీదేవి పరమపదంలో ఉండేటటువంటి శ్రీదేవి గురించి చెప్పారు, పెరిగ పిరాట్యార్ గురించి చెప్పారు. ఆ తర్వాత క్షీరాబ్దిలో ఉండేటటువంటి లక్ష్మీదేవి గురించి చెప్పారు. ఆ తర్వాత రామచంద్రుడి వెంట వచ్చినటువంటి సీతాదేవిలో ఉండేటటువంటి గుణ విశిష్టతనంతటినీ కూడా చెప్పారు. ఇప్పుడు ఆ గుణములన్నీ కూడా ఎక్కడ గొప్పగా ప్రకాశిస్తున్నాయంటే, అదిగో రంగనాయకిలోనే ప్రకాశిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తూ, శ్రీరంగనాయకి ఎదురుగుండా ఉండేటటువంటి శ్రీరంగంలో రంగనాయకిగా వేయించేసి ఉన్నటువంటి ఆ తల్లిలో ఈ గుణములన్నీ, ఇప్పటి వరకు చెప్పినటువంటి గుణములన్నీ కూడా అత్యద్భుతంగా ప్రకాశిస్తున్నాయి. ఆవిడ్నే మనం ఆశ్రయించాలి అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకం 57వ శ్లోకం ద్వారా మనకి భట్టర్ వారు అనుగ్రహిస్తున్నారు. ఆ శ్లోకాన్ని సేవించి తర్వాత దాని అర్థాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మగారు అన్మ్యూట్ చేసుకొని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఔదార్య కారుణికత ఆశ్రిత వత్సలత్వ పూర్వేషు సర్వం అతిసాయితం మత్ర మాతః శ్రీరంగధామ్ని యదుతాన్యదుదాహరంతి యదుతాన్యదుదాహరంతి సీతావతారముఖమేతత్ అముష్యయోగ్యా ఔదార్యకారుణికతాశ్రితవత్సలత్వా పూర్వేషు సర్వమతిసాయితమత్ర మాతః శ్రీరంగధామ్ని యదుతాన్యదుదాహరంతి సీతావతార ముఖమేతదముష్యయోగ్యా. అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నో గుణాలన్నిటినీ కూడా భట్టర్ వారు తెలియచేసి, మాతః తల్లి, ఎప్పుడైతే తల్లి అని సంబోధించారో భట్టర్ వారు ఎదురుగుండా ఉండేటటువంటి శ్రీరంగనాయకినే సేవిస్తున్నట్టుగా లెక్క. కాబట్టి ఎదురుగుండా శ్రీరంగనాయకిని సేవిస్తూ తల్లి రంగనాయకి మాతః అంటున్నారు. ఔదార్య దాతృత్వము, ఏది కావాలంటే అది ఇచ్చేసేటటువంటి అద్భుతమైనటువంటి గుణం. కారుణికత దయ, కరుణ కలిగి ఉండడము. కారుణికత దయ. ఆశ్రిత వత్సలత్వ, ఆశ్రయించినటువంటి వారి పట్ల వాత్సల్యం కలిగి ఉండడము. పూర్వేషు, మొదలైనటువంటి గుణాలలో సర్వం, పురుషకారానికి అనుగుణములైనటువంటి గుణాలన్నీ కూడా శ్రీరంగధామని, శ్రీరంగ దివ్యాలయంలో అత్ర రంగనాయకి వై ఉండేటటువంటి అర్చామూర్తి సన్నివేశంలో అతిశయితాం, అతిశయాన్ని పొందబడినవి. గుణాలు అన్ని చోట్ల ఉంటాయి. పరమపదంలో పరమపద పట్టమహిషిగా ఉండేటటువంటి పెరిపిరాట్యార్లోనూ ఈ గుణాలు ఉంటాయి. ఔదార్యము, కారుణికతము, ఆశ్రిత వత్సలత్వము అనేటటువంటి ఈ గుణములన్నీ కూడా పరమపదంలోనూ ఉంటాయి, క్షీరాబ్దిలో లక్ష్మీదేవిలోనూ ఉంటాయి, సీతాదేవిలో ఉంటాయి, రుక్మిణీదేవిలోనూ ఉంటాయి. అంతర్యామిగా స్వామి వసిస్తుంటే అక్కడ కూడా పక్కన పిరాట్టితో వేయించేసే స్వామి ఉంటాడు కాబట్టి అక్కడ కూడా ఉంటాయి. కానీ ఎక్కడ అతిశయాన్ని పొందుతున్నాయి అంటే శ్రీరంగధామని అత్ర
ఎత్ర అతిశాయితం అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అతిశయాన్ని పొందేటటువంటిది ఎక్కడ అంటే తల్లి ఇదిగో శ్రీరంగంలో, ఈ శ్రీరంగ ఆలయంలో శ్రీరంగనాయకిగా నువ్వు వేయించేసి ఉన్నావు కదా, ఇక్కడ ఈ గుణములన్నీ కూడా ఒక అతిశయాన్ని పొందుతున్నాయి. ఆవిడ్ని గుణముల వల్ల ఆవిడ అతిశయం పొందడం లేదు, ఇక్కడ గుణములు ఆవిడ్ని ఆశ్రయించి ఒక అతిశయాన్ని పొందుతున్నాయి అని అందంగా చెప్తున్నారు. ఉత అంతేకాక అన్యత్ ఈ అర్చాస్థితి కంటే వేరైనటువంటి యత్ అదేమిటండి? అప్పుడు మనకు ఒక సందర్భం రావాలి, ఒక సందేహం రావాలి. అదేమిటి క్రిందటి శ్లోకంలో ఏమో మాతర్మైథిలి అని ఒక గొప్ప అద్భుతమైనటువంటి శ్లోకాన్ని అనుగ్రహించారు. మాతర్మైథిలి రాక్షసీ త్వయి తదైవాత్రాపరాధాస్త్వయా రక్షంత్యా పవనాత్మజాత్ లఘుతరా రామస్య గోష్ఠీకృత అని రామచంద్రుడు గోష్ఠిని తక్కువ చేసేసింది ఆ దయ అని చెప్పారు కదా. మరి ఆ దయ అంత గొప్పగా రామావతారంలో సీతగా అవతరించినప్పుడు అక్కడ ప్రకాశిస్తున్నాయని మీరే చెప్పారు కదా. మళ్ళీ ఇక్కడ ఎదురుగుండా ఉండేటటువంటి రంగనాయకిలో మాత్రమే ఇవి అతిశయాన్ని పొందుతున్నాయి అని చెప్తున్నారేమిటి అంటే సీతాదేవిలో ఆ గుణములన్నీ కూడా అతిశయాన్ని పొందలేదా అంటే లేదు, ఇక్కడే పొందుతున్నాయి. మరి సీతాదేవిలో మనం చూసినటువంటి గుణములన్నీ ఏమిటి అంటే దానికి సమాధానం చెప్తున్నారు. అన్యత్ ఈ అర్చాస్థితి కంటే వేరైనటువంటి యత్ ఏదైతే సీతావతార ముఖం సీతగా అవతరించినటువంటి మొదలైనటువంటి అవతారములు ఏవైతే ఉన్నాయో ఉదాహరంతి ఈ ఇతపూర్వం చెప్పినటువంటి గుణములన్నీ కూడా సీతాదేవిలో ప్రకాశిస్తున్నాయని పురాణ ఇతిహాసాలలో అందరూ కూడా చెప్తూ ఉంటారు, ఉదహరిస్తూ ఉంటారు. ఏతత్ ఆ సీతావతారములో నువ్వు చూపించినటువంటి గుణాతిశయం అంతా కూడా అముష్య యోగ్య ఈ అర్చావతార స్థితి కోసం నువ్వు చేసినటువంటి అభ్యాసము. అద్భుతమైనటువంటి మాట. యోగ్య ఎవరైనా డాన్స్ ప్రదర్శన ఇవ్వాలి అని అనుకుంటున్నారు అనుకోండి, ఎల్లుండో ఒక నెల తర్వాత రవీంద్ర భారతి ఒక పెద్ద స్టేడియంలో ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది. అప్పుడు ఏం చేస్తారు, రోజు ఇంట్లోనో లేకపోతే గురువుల దగ్గర చేయవలసినటువంటి నృత్యాన్ని రోజు అభ్యాసం చేస్తూ ఉంటారు. ఒక 2 రోజుల ముందు 3 రోజుల ముందు ఎక్కడైతే ఆ ప్రదర్శన ఇస్తారో ఆ స్టేజ్లో కూడా ఒక ట్రైల్ వేసుకుంటూ ఉంటారు. వెళ్ళి ఆ స్టేజ్ ఎలా ఉంది, ఎక్కడి నుండి ఎలా మూమెంట్స్ చేసుకోవాలి, ఎలా నృత్య ప్రదర్శనలో అనేక అటు ఇటు స్టేజ్ మొత్తం తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఆ స్టేజ్ మనం ఎంచుకున్నటువంటి పాటకి సరిపోతుందా, మనం ఆ స్టేజ్ మీద సరిగ్గా పర్ఫామ్ చేయగలమా లేవా అని అక్కడికి వెళ్ళి ఆ స్టేజ్ మీద కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అలా తల్లి సీతావతార ముఖం ఏతత్ ఉదాహరంతి ఏతత్ అముష్యయోగ్య ఈ అర్చావతార స్థితి కోసం కలియుగంలో శ్రీరంగంలో అర్చాతిరుమేనిగా ఇక్కడ శ్రీరంగనాయకిగా వేయించేసి ఉంటాను అనేటటువంటి ఉద్దేశంతో ఆనాడు సీతాదేవిగా నువ్వు ఈ లోకంలో అవతరించి అభ్యాసం చేసావమ్మా అంటే ప్రాక్టీస్ చేసిందట తల్లి. ఆ గుణాలన్నిటినీ కూడా ఇక్కడ గొప్పగా ప్రకటింప చేయడం కోసం ఆనాడు సీతాదేవిగా ఈ లోకంలోకి వచ్చి ఆ గుణములన్నిటినీ పురుషకారానికి ఉపయోగపడేటటువంటి గుణములన్నిటినీ కూడా ప్రాక్టీస్ చేసింది. ఆవిడ ఎప్పుడూ కూడా అనురూపగా పరమాత్మతో అన్ని అవతారాలలో వచ్చినప్పటికీ కూడా ఏది గొప్పగా ఈ పురుషకారానికి సంబంధించినటువంటి గుణములన్నీ ఎక్కడ బాగా ప్రకాశించాయి అంటే సీతావతారంలోనే గొప్పగా. తర్వాత రుక్మిణిగా కూడా ఈ లోకంలో కృష్ణుడి పక్కన రుక్మిణిగా వచ్చినప్పటికీ కూడా ఈ దయ క్షమ తర్వాత పారతంత్ర్యము ఆ తర్వాత అనన్యార్హత్వము అనన్యార్హ శేషత్వము అనేటటువంటి ఈ గుణములు ఏవైతే పురుషకార స్వరూపిణికి పురుషకారం చేయవలసినటువంటి వారికి కావాల్సినటువంటి గుణములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బాగా ప్రకాశించినటువంటి అవతారం ఏది అంటే సీతావతారం. ఆ సీతావతారాన్ని ఇక్కడ చెప్తున్నారు. అదేమిటి పెద్దలందరూ కూడా సీతావతారంలో కదా ఈ గుణములన్నీ కూడా బాగా ప్రకాశించాయని చెప్తూ ఉంటారు. మరి ఇలా మీరేమో రంగనాయకిలోనే ఎదురుగుండా అర్చావతారంలోనే ఇవన్నీ గొప్పగా ప్రకాశిస్తున్నాయి అని చెప్తున్నారేమిటి అంటే దానికి సమాధానం భట్టర్ వారు అద్భుతంగా సీతావతారముఖమేతతు అముష్యయోగ్య
అది నువ్వు అభ్యాసం చేసావమ్మా రంగనాయకిగా శ్రీరంగంలో వచ్చి ఉండి మమ్మల్ని ఈ గుణములన్నీ కూడా ప్రకాశించి మమ్మల్ని కటాక్షించడం కోసం సీతా అవతారం ఏదైతే ఉందో అది నీకు ఒక ప్రాక్టీస్ అవతారం మాత్రమే. ఇక్కడ ఈ గుణములన్నీ ప్రకాశింప చేయడానికి ముందు అక్కడ ఒక భూమిక నువ్వు వేశావు, భూమిక పాటించి ఆ గుణములన్నిటినీ కూడా అక్కడ ప్రకాశించావు అని అద్భుతంగా ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఔదార్య కారుణికత శ్రితవత్సలత్వ గుణములన్నిటినీ కూడా చెప్తూ పూర్వేషు మొదలైనటువంటి గుణములు అనేక కళ్యాణ గుణములు ఉన్నాయి తల్లిలో. ఇంతకు ముందు చెప్తున్నాం పరస్పర దర్పణమివ, ఇద్దరు ఎలా ఉంటారు అంటే ఒకరికొకరు అద్దంలా ఉంటారు. ఆ గుణాలలో కూడా కళ్యాణ గుణములు స్వామికి లెక్కలేనవన్నీ ఎలా ఉన్నాయో ఈవిడికి కూడా లెక్క కట్టలేనటువంటి కళ్యాణ గుణములు ఉన్నాయి. వాటిలో కూడా మనకి ముఖ్యమైనటువంటి గుణములు ఏమిటి అంటే ఔదార్య, తల్లి నాకు ఐశ్వర్యం కావాలి, తల్లి నాకు కైవల్యం కావాలి, తల్లి నాకు పరమపదం కావాలి అంటే అన్నిటినీ కూడా ప్రసాదింపచేస్తుంది స్వామితో అన్నీ ఇచ్చేసి కూడా అయ్యో వీరికి ఏమీ చేయలేకపోయానే అని సిగ్గుతోటి తల వంచుకుంటుందట తల్లి. అది దాతృత్వం అంటే. అడిగినటువంటి వారికి అన్నీ కూడా ఇచ్చేసి చివరికి అయ్యో వీరికి ఏమీ చేయలేకపోయాను. ఎలా అన్నీ ఇచ్చేస్తుంది అంటే ఏది కావాలంటే అది ఇస్తుంది. ఉక్కముం తట్టొళియం తందున్మణాళనే అండాళ్ళ తల్లి నప్పిన పిరాటనే ప్రార్థిస్తూ అదిగో ఆ దువ్వెన, ఆ అద్దము, విసనకర్ర, అద్దము, దాంతో పాటు నీ భర్తను కూడా మాకు ఇచ్చేయి తల్లి అని అలా కోరుకుంటారు. ఎలా అయితే కోరుకుని ప్రార్థన చేస్తారో ఇక్కడ అన్నిటినీ ప్రసాదిస్తుంది. ఐశ్వర్యంతో పాటు మోక్షాన్ని, ఐశ్వర్యంతో పాటు తన భర్తని కూడా ప్రసాదించేటటువంటి ఆవిడ రతిర్మతి సరస్వతి అని. ఆవిడ చూపు ఎవరి మీద పడబోతోందో వారికి సర్వ విధమైనటువంటి సుఖములు ఐశ్వర్యములు వచ్చి చేరిపోతాయి అని భట్టర్ వారే ఒక శ్లోకంలో అద్భుతంగా అనుగ్రహించారు. ఆ అష్టైశ్వర్యాలతో పాటు తందున్ మణాళనే నీ ప్రియమైనటువంటి నీ భర్తను కూడా మాకు ప్రసాదించేటటువంటి ఔదార్యం కదా. నిజంగా ఆ ఔదార్యం ఉంది కాబట్టే ఆనాడు గోపికలందరూ కూడా ఆ గోపికలందరికీ కూడా కృష్ణుడు దక్కగలిగాడు. అంటే ఆ గోపికలంటే గోదా గోపికలందరికీ కూడా కృష్ణుడు దక్కగలిగాడు. లేకపోతే తన వక్షస్థలాన్ని స్వామి వక్షస్థలంలో చేర్చి ఉన్నటువంటి నప్పన్న పిరాట్టి స్వామిని ఇవ్వగలిగినటువంటి ఔదార్యం కలిగినటువంటి ఆవిడే. కాబట్టి ఆ తర్వాత వీరి గోష్ఠిలో గోదాదేవి యొక్క గోష్ఠిలో చేరిపోయి తర్వాత స్వామిని కలిసి ప్రార్థించింది. కాబట్టి ఔదార్య, ఈ ఔదార్యం పరమపదంలో కనిపిస్తుందా అండి? అక్కడ అందరూ కూడా మేము చేస్తామని, మేము నీకు ఇస్తాం, మేము ఈ కైంకర్యాన్ని సమర్పిస్తామని చెప్పేటటువంటి వాళ్లే తప్ప తల్లి మాకు ఇది కావాలి అని కోరుకునేటటువంటి వారు పరమపదంలో ఉంటారా? క్షీరాబ్దిలో ఉంటారా? ఉండనే ఉంటారు కదా. మరి ఎక్కడ అతిశయితం అత్ర మాతః. కాబట్టి ఓ తల్లి ఇక్కడ ఆ ఔదార్యంగా బాగా ప్రకాశిస్తోందమ్మా. కారుణికత, కరుణ ఎక్కడ ప్రకాశిస్తోంది అంటే ఇదిగో మా రంగనాయకిలోనే కరుణ ప్రకాశిస్తోంది. అదేమిటండి? సీతాదేవి వదార్హమపి కాకుత్సహ కృపయా పర్యపాలయత్, వధింపబడవలసినటువంటి వాడైనటువంటి కాకిని రక్షింపచేసింది అని కదా చెప్తారు సీతాదేవి విషయంలో. అంటే అది ప్రాక్టీస్ అండి. అక్కడ ఒకడినే రక్షింపచేసింది. పోనీ మహా అయితే రాక్షస స్త్రీలని 600 మంది 700 మంది రాక్షస స్త్రీలను రక్షింపచేసింది. ఇక్కడ కొన్ని కోట్ల చేతనలు రోజు ఎవరైతే శ్రీరంగానికి వెళ్ళి ఆ శ్రీరంగనాయకిని సేవిస్తున్నారో వారందరి పట్ల కరుణతోటి వారందరినీ కూడా దయచూస్తూ స్వామి దగ్గరికి చేరుస్తోంది కదా. కాబట్టి ఇక్కడే ఆ గుణము అతిశయాన్ని పొందుతోంది. శ్రీరంగదామని అతిశాయితం అత్ర మాతః అంటున్నారు. ఇక ఆశ్రిత వత్సలత్వం, మన దోషాలన్నిటినీ కూడా గుణాలుగా స్వీకరించేటటువంటి ఒక గుణం. ఆ గుణం ఎలా ఉంటుంది అంటే అది కూడా అక్కడ పరమపదంలో దోషాలే ఉండవు. నిర్దోష గంధాహ, వారందరూ కూడా విద్యులో ముక్తులందరూ కూడా దోషమే లేనటువంటి వారు. కొంతమంది దోషం అంటనటువంటి వారు, కొంతమంది దోషాలు తొలగింపబడి అక్కడికి చేరినటువంటి వారు. వారి పట్ల వాత్సల్యం ఎక్కడ? వాత్సల్యం అంటే అప్పుడే పుట్టినటువంటి దూడ పైన ఉండేటటువంటి మాలిన్యాన్నంతటినీ కూడా తల్లి దాన్ని తన నాలుకతోటి భోగ్యంగా స్వీకరించడాన్ని వాత్సల్యము అంటారు. తన వత్స అయినటువంటి దూడ పట్ల చూపించేటటువంటి భావనను వాత్సల్యము అంటారు. అలా ఆశ్రితుల యొక్క దోషాలను గుణాలుగా పరిగ్రహించేటటువంటి గుణం ఎక్కడ ఔజ్వల్యాన్ని పొందుతోంది అంటే
శ్రీరంగధామ్ని యదుతాన్యతా ఉదాహరంతి. ఇక్కడ కదా తల్లి శ్రీరంగనాయకిలో ఆశ్రిత వత్సలత్వం అనేటటువంటిది. పోనీ తీసుకుందాము, సీతాదేవి ఆ ప్రయత్నం కూడా చేసింది. రావణాసురుణ్ణి ఎన్నో ఉపదేశాలు చేసి అతనిలో ఉండేటటువంటి దోషాలను గుణాలుగా పరిగ్రహించేటటువంటి స్థితి ఆవిడ దగ్గర ఉన్నప్పటికీ కూడా అతను పెడముఖం పెట్టి అది నిష్ఫలాన్ని చేసుకున్నాడు. కాబట్టి అక్కడ దాంతో పోలిస్తే రంగనాయకి మనందరి దోషాలను నిత్యము గుణాలుగా స్వీకరిస్తోంది. కాబట్టి అది ఎక్కడ అతిశయాన్ని పొందింది అంటే ఇదిగో మా దగ్గర శ్రీరంగనాయకి దగ్గర, శ్రీరంగధామంలో శ్రీరంగనాయకి దగ్గరే ఈ గుణం ప్రకాశిస్తోంది అంటున్నారు. అలా పూర్వేషు సర్వం అతిశాయితం అత్ర మాతః. తల్లి ఇక్కడ పూర్వం మొదలైనటువంటి గుణములన్నీ కూడా గొప్ప అతిశయాన్ని ఎక్కడ పొందుతున్నాయి అంటే శ్రీరంగధామని, శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీరంగనాయకిలో ఈ గుణములన్నీ కూడా అతిశయాన్ని పొందుతున్నాయి అని చెప్తూ, మరి పూర్వాన్ని పెద్దలందరూ కూడా పురాణాన్ని పఠించినటువంటి వారందరూ, పురాణాన్ని అధ్యయనం చేసినటువంటి మహనీయులందరూ కూడా ఇవన్నీ సీతావతారంలో ఆవిడ ప్రదర్శించింది అని ఉదహరిస్తూ ఉంటారు కదా. దానికి ఏమని చెప్తారు అంటే ఇవన్నీ కూడా అముష్యయోగ్య. ఇక్కడికి వచ్చి ఆవిడ శ్రీరంగనాయకిగా ఉండడానికి ముందు ఆవిడ చేసినటువంటి ఒక భూమిక, ఒక ప్రాక్టీసు, అభ్యాసము అనేటటువంటి విషయాన్ని అందంగా భట్టర్ వారు ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు. అందుకే అందరూ కూడా పెరుమాళ్ళు పిరాట్టి ఇద్దరి విషయంలో కూడా అందరూ ఏమని కోరుకుంటారు అంటే, నిత్యులు ముక్తులు అందరూ కూడా ఏమని కోరుకుంటారు అంటే, తల్లి ఇక్కడికి వచ్చి శ్రీరంగానికి వచ్చి మేము ఒక పురుగునైనా పర్వాలేదు, ఒక స్తంభమైనా పర్వాలేదు, ఒక చెట్టునైనా పర్వాలేదు అని నిత్యులు ముక్తులు అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చెప్తూ ఉంటారు. దిదే విశతి మానుష సచః తితద్విషభూతస్యౌ ససి విశతి సర్వధా వివిధయిష్యతే తేన చ ముముక్తిశచి తత్వగత్యవగతే నిసంశయం. ఒక శ్లోకంలో ఏమని చెప్తూ ఉంటారంటే, మానవులందరూ కూడా ఏమనుకుంటూ ఉంటారు అంటే, మేమందరం దేవతలము కావాలి, దేవతలకి అసలు భోగాన్ని అనుభవిస్తూ ఉంటారండి, పుణ్యాన్ని అనుభవిస్తూ ఉంటారు, వారికి దుఃఖం అంటూ ఉండదు అని ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా మేము దేవతలము కావాలి, దేవతా జన్మ లభిస్తే బాగుండు, దేవతల జన్మ లభిస్తే బాగుండు అనుకుంటూ ఉంటారట. దేవతలందరూ ఏమనుకుంటూ ఉంటారు, అయ్యో ఇంద్ర పదవి లభిస్తే బాగుండు, ఇంద్రుడిగా ఉంటే బాగుండు అని దేవతలందరూ కూడా ఏం కోరుకుంటూ ఉంటారంటే ఇంద్రుడు అవ్వాలి అని కోరుకుంటూ ఉంటారట. ఇంద్రుడేమో నాకన్నా గొప్పవాడు రుద్రుడు కాబట్టి నేను రుద్రుడు కావాలి అని ఇంద్రుడు కోరుకుంటూ ఉంటాడట. రుద్రుడేమో నాకన్నా గొప్పవాడు చతుర్ముఖ బ్రహ్మ కాబట్టి నేను చతుర్ముఖ బ్రహ్మ కావాలి అని కోరుకుంటూ ఉంటాడట. ఆ చతుర్ముఖ బ్రహ్మ స్థానంలో ఉన్నటువంటి జీవుడేమో ముక్తుడినైతే బాగుండు, ముక్తుడు అలా అర్చిరాది మార్గంలో వెళ్ళిపోతూ ఉంటే ఈ దేవతలందరూ చతుర్ముఖ బ్రహ్మతో సహా అతన్ని గుణగణాలను గానం చేస్తూ అతన్ని సేవిస్తూ ఉంటారు. కాబట్టి ఆ చతుర్ముఖ బ్రహ్మ నేను ముక్తుడినైతే బాగుండు అని కోరుకుంటూ ఉంటాడట. ఆ ముక్తుడేమో నేను నిత్యుడినైతే బాగుండు, ముక్తుడంటే సంసారంలోకి వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళినటువంటి వాడు, నిత్యుడంటే అసలు సంసారంలోకి రాకుండా ఎప్పుడూ పరమాత్మ దగ్గర ఉండేటటువంటి వాడు కాబట్టి ఆ ముక్త పురుషుడేమో నిత్య పురుషుడినైతే బాగుండు అని కోరుకుంటూ ఉంటారట. కానీ ఆ నిత్యులేమో శ్రీరంగంలో ఒక భిక్షువు అయినా బాగుండు అని కోరుకుంటూ ఉంటారట. ఒకసారి ఈ పరాశర భట్టర్ వారే యతిరాజులు అంటే రామానుజుల వారు భిక్షాటన చేస్తూ ఉండేటటువంటి సందర్భంలో వారు సన్యాసులు కాబట్టి, యతులు కాబట్టి వారు కొంతమంది ఇళ్లలో రోజు భిక్షాటన చేస్తూ ఆ ప్రసాదాన్నే స్వీకరిస్తూ ఉంటారు. అలా రామానుజుల వారు ఒక రోజు భిక్షాటన చేస్తూ ఉంటే రామానుజుల వారిని చూసి ఆ నిత్య పురుషులు శ్రీరంగంలో భిక్షువుగా పుట్టినా బాగుండు అని అనుకుని ఉంటారు. అందుకే ఆ ఆదిశేషుడు ఈరోజు రామానుజుల వారిగా ఇక్కడ అవతరించారు అని ఆ భావనని మనసులో ఉంచుకొని ఆ రంగ భిక్షుషతి అక్కడ నిత్యులందరూ కూడా
శ్రీరంగంలో ఒక భిక్షువుగా అయినా పుడితే బావుండు అని కోరుకుంటూ ఉంటారు. అందుకే రామానుజుల వారి ఎదురుగా అక్కడ ఉండేటటువంటి అనంతుడే ఇక్కడ రామానుజుల వారిగా అవతరించారు అనేటటువంటి ఒక చమత్కారంగా, ఒక రసోక్తిగా మనకు అనుగ్రహించారు. అంటే జీవులందరూ ఏమో పైనున్నవారు జీవకోటిలో గొప్పవారైనటువంటి వారెవరు? నిత్యులు. ఆ నిత్యులు కూడా ఏమని కోరుకుంటారు? శ్రీరంగంలో ఏదో ఒకటి అయితే బాగుండు అని కోరుకుంటూ ఉంటారు. అందుకే శ్రీరంగ రాజస్తవంలో కౌచక అహృత సహజ దాస్యాః సూరయాః తత్ర బంధాః విమల చరమ దేహా ఇత్యమీ లబ్ధధామన్ మహితమనుజతిర్యక్ స్థావరస్తాత్వాశ్రయంతే సునయతిమితి యే స్మ ప్రాహురేభ్యో నమస్తాత్. నిత్యులు ఎప్పుడు ముక్తులు ఏమని కోరుకుంటూ ఉంటారు అంటే ఆ శ్రీరంగంలో తిర్యక్గా స్థావరంగా జన్మిస్తే చాలు, ఒక జంతువుగానో ఒక స్తంభంగానో ఆ శ్రీరంగంలో పడి ఉంటే చాలు అని కోరుకుంటారట. మన సాంప్రదాయంలో ఉండేటటువంటి వారే కాదు, ఇతర సాంప్రదాయాలలో ఉండేటటువంటి వారు కూడా శంకర భగవత్పాదులు కూడా శ్రీరంగాన్ని సేవించిన తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి వారికి మరొక గతి ఉండదండి, వారు గొప్పవారు అనేటటువంటి విషయాన్ని కూడా ఒక శ్లోకంలో మనకు అనుగ్రహిస్తూ ఉంటారు. అలా ఈ శ్రీరంగంలో ఏదో ఒకటై పడి ఉంటే బాగుండు అని కోరుకుంటారు. ఎందుకు? పూర్ణమైనటువంటి ఆ గుణములన్నిటినీ కూడా సేవించడం కోసం. శ్రీరంగనాయకిని సేవిస్తూ ఆ గుణాలన్నిటినీ కూడా అనుభవించడం కోసం, శ్రీరంగనాథుణ్ణి సేవిస్తూ ఆయనలో ప్రకాశించేటటువంటి గుణములన్నిటినీ కూడా సేవించడం కోసం, పరమపదంలో క్షీరాబ్దిలో అంతర్యామిగా విభావతారాలలో ప్రకాశించినటువంటి ఔదార్య కరుణ ఆశ్రిత వత్సలత్వం అనేటటువంటి గుణములన్నీ కూడా ఇక్కడ బాగా ప్రకాశిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏదో ఒక విధంగా వచ్చి జన్మిస్తే చాలు అని కోరుకుంటుంటారండి అందరూ. అలా ఇక్కడ భట్టర్ వారు కూడా మన అదృష్టం, మన భాగ్యము, ఎక్కడ మనం ఈ గుణములన్నిటినీ కూడా బాగా సేవించగలము అంటే శ్రీరంగధామని అత్రమాతః అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఔదార్య కారుణికతాశ్రిత వత్సలత్వ పూర్వేషు అతిసాయితం అత్ర మాతః శ్రీరంగధామ్ని యదుతాన్యదుదాహరంతి సీతావతార ముఖమేతతు అముష్య యోగ్య అనేటటువంటి మాట అద్భుతమైనటువంటి మాట. అభ్యాసం చేసింది సీతాదేవిగా తాను ఇంతవరకు అవతరించి ఈ గుణములన్నిటినీ కూడా ఎలా చూపించాలి అని తాను ముందు ప్రాక్టీస్ చేసి, సీతాదేవిగా ప్రాక్టీస్ చేసి, ఇదిగో ఈనాడు మనందరి కోసం శ్రీరంగంలో ఆ శ్రీరంగనాయకిగా వేయించేసి ఔదార్యము, కరుణ, ఆశ్రితుల పట్ల వాత్సల్యము అనేటటువంటి గుణములన్నిటినీ కూడా ఇక్కడ గొప్పగా ప్రకాశిస్తూ ఆవిడ్ని చేరి, ఈ గుణములన్నీ కూడా ఆవిడ్ని చేరి ఇక్కడ గొప్పగా ప్రకాశిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్తూ, ఆ గుణములు అన్నీ కూడా మన కోసమే ఉన్నాయి అనేటటువంటి విషయం. ఔదార్యము మన కోసమే, కరుణ మన కోసమే, ఆశ్రితుల పట్ల వాత్సల్యము మన కోసమే అనేటటువంటి విషయాన్ని అత్యద్భుతంగా భట్టర్ వారు అనుగ్రహిస్తూ, ఎక్కడ మనం సేవించాలి గుణములన్నిటినీ కూడా అంటే ఎక్కడ బాగా ప్రకాశిస్తున్నాయో అక్కడే సేవించాలి. తాజ్మహల్ ఉంది, అది ఆగ్రాలో, దానికి రెప్లికేట్ ఇంకెక్కడ హైదరాబాద్లో అప్పుడప్పుడు ఎగ్జిబిషన్లో వేస్తూ ఉంటారు, లేకపోతే రాజమండ్రిలో అలాంటి వాటిల్లో వేస్తూ ఉన్నప్పటికీ, కానీ ఎక్కడికి వెళ్ళి మనం చూడాలనుకుంటాం తాజ్మహల్ అంటే ఆగ్రాలోనే వెళ్ళి చూడాలి. నిజమైనటువంటి ఒరిజినల్ బాగా ఎక్కడుందో అక్కడే చూడాలనుకుంటాం కదా. అలా మనమందరం కూడా ఎక్కడ తల్లిని సేవించాలనుకుంటాం అంటే శ్రీరంగంలోనే సేవించాలనుకుంటున్నాం. ఎందుకు? ఔదార్య కారుణికతాశ్రిత వత్సలత్వ పూర్వేషు సర్వమతిసాయితం అత్ర మాతః అని ఆ రంగనాయకిని నిత్యము కూడా మేము సేవించాలనుకుంటున్నాము. ఆ తల్లి ఎప్పుడూ కూడా మమ్మల్ని కటాక్షించాలి అని ఈ శ్లోకంలో ప్రార్థిస్తున్నారు. ఔదార్య కారుణికతాశ్రిత వత్సలత్వ పూర్వేషు సర్వమతిసాయితమత్ర మాతః శ్రీరంగధామ్ని యదుతాన్యదుదాహరంతి సీతావతార ముఖమేతతు అముష్య యోగ్య. శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీః నిత్యమంగళం. సఠారేటిరాత్ ప్రోక్త త్రయ్యంతార్ధప్రదాయనే అస్మదాచార్యవర్యాయ గోపాలార్యాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమ